ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఈ దినం మనం అబ్రహాం గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, అబ్రహాం గారు తన కుటుంబంలో ఉన్న మగవారందరూ కూడా సున్నతి చేయబడిన తరువాత సింధూర వృక్షము దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాం గారు గుర్తించిన వెంటనే ఈ యొక్క మాట, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నన్ను దాటిపోవద్దయ్యా అని అబ్రహాం గారు దేవుని బతిమాలుతూ ఉన్నారు. మనం కూడా మన యొక్క హృదయాల్ని దేవునికి అర్పించుకోవాలి. ఆ దినములలో సున్నతి, ఈ దినములలో మన యొక్క హృదయం, విరిగి నలిగిన హృదయం దేవునికి అర్పించి, దేవా, నీ కటాక్షం నా మీద నుండి తీసివేయకండి ప్రభువా, నీ యొక్క ఆత్మను నా నుండి దూరం చేయకండి ప్రభువా అని వేడుకునే వారంగా ఉండాలి. ఆ యొక్క ఆత్మకు అనుదినం ఆహారం పెట్టేవారంగా మనము జీవించాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభువా నాయనా, మేము అనేక విధమైన పాపం చేసినప్పటికీ ప్రభువా దేవా, మమ్మల్ని మేము సరిచేసుకొని మా యొక్క విరిగి నలిగిన హృదయాన్ని నీకు అర్పించే కృపను అనుగ్రహించండి తండ్రి. దేవా, మేము ఇంకనూ తప్పిపోతా ఉన్నామేమో ప్రభువా. దేవా, నీవు మాట్లాడుతున్న ప్రతి మాటకు ప్రభువా నాయనా మేము తిరిగి ప్రభువా దాన్ని అనుసరించి మేము నడుచుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. మా యొక్క హృదయాలను అర్పించి ప్రభువా, నీ కటాక్షము, నీ యొక్క ఆత్మను మా నుండి వెడలిపోకుండా మీరే సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.